దేవునికి స్తోత్రం. లేఖనాన్ని దేవుని చిత్తానుసారంగా ధ్యానం చేయటం కోసం సిద్ధపడదాం. దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం చెప్పండి? అంశం నోయింగ్ గాడ్, దేవునిని తెలుసుకొనుట. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొనుట. దేవుడు ఏమై ఉన్నాడో ఎందుకు తెలుసుకోవాలి అనే దానికి వచనాలు మనం ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన చేస్తూ నిన్నటి దినాన్ని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ దూత చేత మహాదేవుడు ప్రకటింపచేస్తున్న ఆ ప్రత్యేకమైనటువంటి వార్త, సమాచారం, ఆ పిలుపు, ఆ కేక ఒకచోట కాదు, సంచారము చేస్తూ ఎగురుతూ భూమండలం మీద ఆ శూన్యంలో అందరికీ తెలియాలి అన్నట్టుగా, ఇది నాకు ఎవరు చెప్పలేదు, నాకు వినబడలేదు, నాకు తెలియదు అనేటటువంటి మాటే రాకుండా దేవుడు చెప్పిస్తున్నాడు. అందులో మొదటి మాట దేవునికి భయపడండి, రెండో మాట దేవునిని మహిమపరచండి, మూడో మాట ఆయనకు నమస్కారము చేయండి. అదే కదా నిన్న మధ్యాహ్నం ధ్యానం చేసుకుంటూ ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఆశ అదే కదా, నీ నుంచి నా నుంచి కోరేది అదే కదా. కనుక దేవునికి భయపడాలంటే నాకు తెలియాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండవలసిన నేను ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండటానికి ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలియాలి. అప్పుడే భయభక్తులు కలిగి ఉంటాను. లేకపోతే ఆయన భయభక్తులు కలిగి ఉండేలాంటి వ్యక్తి కాదు అనేలాగున నాకు అవగాహన ఉందనుకోండి, ఎవరిని హెచ్చరికలు చేసినా డోంట్ కేర్, ఎవరిన్ని రకాలుగా ప్రోత్సాహపరిచినా డోంట్ కేర్, ఎవరిన్ని రకాలుగా ఉత్సాహం గొలిపి ఇలా కాదు అలా కాదు ఇలాగూ కదా అని అనుకున్నా చాక్లెట్ చప్పరించినట్టుగా చప్పరించేస్తారు. అయ్యో అయ్యో అయ్యో. దేవునికి స్తోత్రం. సరే, దానికి తగిన మరొక మాట ఈరోజు మరలా చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుకుందాం. 22 నుంచి దాదాపు అధ్యాయం చివరి వచనాల వరకు మనం చదువుదాము. చూడండి, నేను చదువుతున్నాను, అందరికీ వినిపించేలాగున. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము ఎంత పొర్లిననో అవి ప్రబలలేకయు, అంటే ఎక్కువ కాకుండాయు, ఎంత సముద్రము ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నేను ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా, భయపడండి, దేవునికి ఎడల భయం కలిగి ఉండండి, దేవుని పట్ల భయంతో కూడిన భక్తి చేయండి. ఇక్కడ దేవుడే స్వయంగా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చినదేమనగా అంటున్నట్టుగా, ప్రవక్త అయితే పేరు ఇర్మియా. ఇర్మియా ఈ మాట అంటున్నాడు అనుకుంటే ఇర్మియాకి ఎవరు భయపడతారు? ఆఫ్టర్ ఆల్ ఇర్మియా కూడా నా వంటి వాడే, ఇర్మియా కూడా తల్లికి పుట్టినవాడే, ఇర్మియా నాలాగే 3 పూట్ల భోంచేసేవాడే, భక్తి చేస్తాడేమో, దేవుని పాత్రగా ఉన్నాడేమో. ఇర్మియాకు నేనెందుకు భయపడాలి, నాకు భయపడరా అని ఇర్మియా అంటున్న మాట కాదు అది. ఇర్మియాను ఒక పాత్రగా బోరగా చేసుకుని దేవుడు మాట్లాడిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రారంభంలో 22వ వచనం, నాకు భయపడరా, నాకు మీరు భయపడరా అంటున్నారు దేవుడు. నాకు మీరు భయపడరా? నేనంటే మీకు భయం లేదా? ఆయన కళ్ళల్లో నిప్పులు ఉన్నట్టుగా, ఆయన నోట్లో అగ్ని నాలుకలు ఉన్నట్టుగా ప్రకటన గ్రంథం
ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని వివరిస్తాడు యోహాను. ఆయనను చూస్తే అన్నట్టుగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కళ్ళు అంత నిప్పులా, అది కాదు భయం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహాదేవుడు, చదువుకుంటున్నాం కదా. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, అనంతుడు, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, సమస్తమెరిగినవాడు. దేవునికి స్తోత్రం. సృష్టి అంతా ఆయనకు భయపడతా ఉంది, లోబడతా ఉంది. దూతలు ఆయనకు భయపడుతున్నారు, లోబడుతున్నారు. సృష్టి అంతా ఆయన మహింపరుస్తూ ఉంది, దూతలు ఆయనను మహింపరుస్తున్నారు. సృష్టి అంతా ఆయన ఘనపరుస్తూ ఉంది, దూతలు ఆయనను ఘనపరుస్తున్నారు. సృష్టి అంతా కూడా ఆయన చిత్తం తమలో నెరవేరాలని దేవునికి స్వాధీనమైపోతా ఉంది. సృష్టి అంతా దూతలు కూడా చిత్తం ప్రభువా ఏమి సెలవు అన్నట్టుగా ఆయన పని చేయటానికి సిద్ధపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుడు నాకు దేవుడై ఉండగా, అలాంటి దేవుడు నాకు దగ్గరగా వచ్చి ఉండగా, అలాంటి దేవుడు నన్ను దూతల కన్నా గొప్పవాడిగా నన్నించి, సృష్టి కన్నా గొప్ప వ్యక్తిగా నన్నించి, లేకపోతే నా కోసం ప్రాణం ఎందుకు పెడతాడు ఆయన? దూతల కోసం ప్రాణం పెట్టాడా? సృష్టి కోసం ప్రాణం పెట్టాడా? ఆకాశం కోసం ప్రాణం పెట్టాడా? దేని కొరకు ప్రాణం పెట్టాడు? నీ కోసం, నా కోసం, మన కోసం. మన మంచివాళ్ళమని ప్రాణం పెట్టాడా? మన భక్తులమని ప్రాణం పెట్టాడా? మన పరిశుద్ధులమని ప్రాణం పెట్టాడా? ఆయనకు భక్తి చేసేవారిని ప్రాణం పెట్టాడా? పనికి మాలిన పాపిష్టి పెంట జీవితాలు మనం జీవిస్తుండగా మన కోసం ప్రాణం పెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. సృష్టి అంతా భయపడుతూ ఉంది. సృష్టిని పోషిస్తున్నాను, దూతలు నాకు భయపడుతున్నారు, దూతలు నా ఆదేశాన్ని పాటిస్తున్నారు. దూతల కోసం నేను ప్రాణం పెట్టలేదు, సృష్టి కోసం, చెట్టు చేమ కోసం నేను ప్రాణం పెట్టలేదు, మీకోసం ప్రాణం పెట్టాను. వారి కోసం నేను ఏం చెయ్యకపోయినా, వాటి కోసం నేను ప్రాణం పెట్టకపోయినా అవి నా మాట వింటున్నాయి, అవి నాకు భయపడుతున్నాయి, అవి నాకు లోబడుతున్నాయి. చిత్తము ప్రభు అంటున్నట్టుగా నా ఉనికిని అవి ఇమిడ్చుకుంటున్నాయి, నా మహిమను అవి చూపిస్తున్నాయి, నా మహిమను అవి ప్రకటిస్తున్న. ఆకాశం చూడండి నా మహిమ, నక్షత్రాలు చూడండి నా మహిమ, సృష్టి అంతా చూడండి నా మహిమ, ప్రకృతి అంతా చూడండి నా మహిమను ఆయన తెలియజేస్తున్నాయి అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. దూతలు కూడా నన్ను మహిమపరుస్తున్నారు, నా మహిమను తెలియజేస్తున్నారు. నన్ను మహిమపరచటమే వారి ఆ దూతలకు పని. వాళ్ళని అడగటలేదు నాకు భయపడరా అని, ప్రకృతిని, సృష్టిని నేను అడగటలేదు నాకు భయపడవా అని. కానీ ఎవరినో అడుగుతున్నాడు ఏమని? నాకు భయపడరా? రీ కరదల రాశి. శిలువ మీద యేసై వేళ్లాడే ఆ దృశ్యం ఒక ముద్రగానో, కాగితం మీద ఒక రూపంగానో, చర్చిల మీద, గోపురాల మీద ఒక బొమ్మగానో, లేదా ప్రభు బలి ఆరాధన రోజు, లేదా మంచి శుక్రవారం, ఆ గుడ్ ఫ్రైడే రోజు అలా ఏడుస్తూ అలాగ ఆ దర్శనం అలాగన అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, అందుకోసమేనా అది ఆయన అలా వేలాడుతున్నప్పుడు మనకు తెలియాల్సింది, అలా వేలాడుతున్నప్పుడు మనం గమనించాల్సింది, అలా వేలాడుతున్నప్పుడు ఆయన మనకు నేర్పిన పాఠం మరలా జ్ఞాపకం చేసుకోవలసింది. దేవునికి భయపడుట. దేవునికి స్తోత్రం. యేసే శిలువ మీద వేలాడుతూ దేవునికి భయపడ్డాడా? అవును. ఎలాగనంటే శరీరధారి అయ్యున్న దినములలో కూడా ఆయన మనవలే శోధించబడ్డాడు. అలాగే ప్రార్థనలతోనూ యాచనలతోనూ దేవుని యందు భయము కలిగి అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. తెలుగులో భయభక్తులు అని ఉంటుంది. భక్తి అనే మాట తెలుగులో ప్రక్కన పెట్టారు, భయభక్తులు అనే మాట. ఎరా భయము భక్తి లేదా అంటారు కదా, భయభక్తులు కలిగి ఉండాలంటారు కదా. ఆ స్పీడు, ఆ వచనాల సముదాయం ప్రకారం వచ్చేసింది ఆ మాట తెలుగు ట్రాన్స్లేషన్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూసినా, మరి గ్రీక్ బైబిల్లో చూసినా, హెబ్రీ భాషల బైబిల్ చూసినా డోంట్ యు ఫియర్ అన్నట్టుంటుంది. ఆయన దేవుని ఎడల, తండ్రి ఎడల, తనను మరణము నుంచి తప్పించగల వాని ఎడల
భయము కలిగి ప్రార్థించను, భయము కలిగి విధేయత చూపించను. ఏ విధేయత? శిలువ మరణమగునంత విధేయత. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసును చూస్తే కనికరమే జ్ఞాపకం వస్తుందా? యేసును చూస్తే దేవుని ప్రేమ ఒకటే జ్ఞాపకం వస్తుందా? యేసును చూస్తే నాకు దేవుని దయ, జాలి, ఆ క్షమించే గుణం ఒక్కటే జ్ఞాపకం వస్తుందా? నిజం, అవన్నీ ఉన్నాయి, లేదనటానికి లేదు. మరిచిపోయే ప్రయత్నమే మనం చేయకూడదు. కానీ వాటితో పాటు దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు జాలిగలవాడు, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడు, దేవుడు మిమ్మల్ని పోషించేవాడు, మీ చింతలన్నీ తీర్చేవాడు, మీ భయాలు పోగొట్టేవాడు, మిమ్మల్ని బాగు చేసేవాడు, మీకు ఆరోగ్యం ఇచ్చేవాడు అని తాను మాటల ద్వారా, చేతల ద్వారా అవి మాత్రమే చెప్పి ఊరుకోకుండా దేవునికి భయపడండి అని కూడా యేసు ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ పొందండి, దేవుని దయ జాలి పొందండి, దేవుని కనికరంలోకి వచ్చేసేయండి, దేవుని ఆ పరిపాలనకు వచ్చేసేయండి, ఆ దేవుడు స్వస్థపరిచే ప్రభావంలోకి వచ్చేసేయండి అని ఇవి మాత్రమే చెప్పాడా? ఇవి మాత్రమే కాదు, వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పాడు. ఆ ప్రత్యేకమైన విషయాలు సంఘం అటకెక్కించేసింది, అటకెక్కించేస్తూ ఉంది. దానికి ఎన్నో కారణాలు, ఎన్నో వాదాలు, వివాదాలు, రకరకాల వేదాంత బోధలు. సంఘం అటకెక్కించిన మరొక మాట ఏంటంటే యేసుప్రభు స్వయంగా చెప్పాడు, దేవునికి భయపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వై? ఎందుకట? హీజ్ హోలీ. ఆయన తండ్రి కావచ్చు. నీకు తండ్రి అయిపోయినంత మాత్రాన దేవునిగా ఆయనకు చెందవలసిన మహిమను ఇవ్వవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడుగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక నీలాగా నాలాగా స్వరూపం ధరించుకుని మన మధ్యకు వచ్చేసి మనకు తండ్రి అయిపోయి, మనకు రక్షకుడైపోయి, మనకు ప్రియుడైపోయి, మనకు స్నేహితుడైపోయి, మన కోసం తప్పించి మన వెనకాల పడి మనకు మంచి కాపరిగా మారిపోయినటంత మాత్రాన ఆయన మంచి కాపరే, ప్రియుడే, స్నేహితుడే, రక్షకుడే, విమోచకుడే, పోషకుడే, సంరక్షకుడే, స్వస్థపరిచేవాడే, నన్ను పట్టించుకునేవాడే, నేను నిద్రపోకుండా నన్ను కాపాడేవాడే. అంత మాత్రం చేత దేవుడు మరి అంత దిగొచ్చాడు కదా అని చొలకన నిన్న మధ్యాహ్నం అది దేవుడు మాట్లాడుకున్నాడు మనతో. దిగొచ్చేశాడు కదా అని సంఘానికి చొలకన ఓ రికబరిదల రసిక్లో. హల్లెలూయా. మహిమ దేవునికి చెందాలి, ఘనత దేవునికి చెందాలి. అదే కదా ప్రభు ప్రార్థనలో, మహిమ, ప్రభావం, ఘనత నీకే చెల్లునుగాక, నీకే చెందును. రోజు అదే ప్రార్థన, అదే చేయమంటున్నాడు యేసు ప్రభు. అనుకోండి కాసేపు ప్రభు ప్రార్థన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. నోటి మాట చెప్పేస్తే సరిపోయిందా? ఏదో హారతి ధూపం వేసినట్టుగా నీకే 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 ఆ నోటితో చెప్పేస్తే సరిపోయిందా? ఆ మహిమ నువ్వు నాకు ఇవ్వటలేదు, ఆ ఘనత నువ్వు నాకు ఇవ్వటలేదు, ఆ ప్రభావం నువ్వు నా పేరుక ఇవ్వటలేదు. కలుగునుగాక 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 అంటున్నావు. దీపం ఇదే కదా, నీకే నీకే నీకే. కాదు, నువ్వే ఆ దీపానివి, నువ్వు వెలగాలి, ఆ వెలుగుతో నన్ను మహింపరచాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్న వారందరూ దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తండ్రి అయిపోయినంత మాత్రాన తండ్రిగానే చూస్తాడు, తండ్రిగానే పోషిస్తాడు, తండ్రిగానే హత్తుకుంటాడు, తండ్రిగానే కన్నీరు దుడుస్తాడు, తండ్రిగానే బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఆయన తండ్రే కానీ తండ్రిలాగా తండ్రిగా ఉండుట కొరకు దిగి వచ్చిన మహాదేవుడు ఆయన. ఒకవేళ తండ్రిగా ప్రేమ, దయ, జాలి, కనికరాలు కనుక ఒడిలో కూర్చుంటావేమో, భుజాలు ఎక్కుతావేమో, చేతులు పట్టుకుంటావేమో, కాళ్ళు పట్టుకుంటావేమో, ఆయనతో ఆటలాడతావేమో, పాటలు పాడతావేమో, ఆయనతో దాగుడు మూతలాడతావేమో కూడా. తండ్రి కదా. అల్లరని నేను అను, కానీ ఆటాపాట తండ్రి కదా, నాన్న కదా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మర్చిపోవద్దు, ఆయన దేవుడు నీకు తండ్రిగా ఉండాలని దిగొచ్చాడు.
తండ్రైనంత మాత్రాన ఆయన దేవుడు కాదా? తండ్రైనంత మాత్రాన ఆయన పరిశుద్ధుడు కాదా? తండ్రైనంత మాత్రాన ఆయన మహాదేవుడు కాదా? తండ్రైనంత మాత్రాన ఆయన ఘనత ప్రభావాలకు యోగ్యుడు కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అదే మర్చిపోకూడదు సంఘం, అదే మర్చిపోకూడదు విశ్వాసులు, అవే మర్చిపోకూడదు దేవుని పిల్లలు. రిషపరీద రసి. అపవాది ఎలాగునో దేవుని మహింపరచడానికి ఇష్టపడడు, దురాత్మలు ఎలాగునో దేవుని గణపరచడానికి ఇష్టపడవు. వాటి కోసం దేవుడు ఎలాగూ నరకం అగ్ని సిద్ధపరిచేశాడు. కానీ దేవుని పిల్లలు, నా ప్రజలు, నా పిల్లలు, నా పోలిక, నా రూపం, వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు అనుకుంటున్నటువంటి దేవుని పక్షంగా సంఘం, మీరు, నేను, ఆయన శరీరం దేవునిని మహిమపరచ తగదా? మహిమపరచ వలదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇది దేవుడి రోజు ఒక పాఠంగా, ఒక ప్రత్యేకమైన పాఠంగా ఆ రోజు ఆ శిలల మీద, పలకల మీద తన చేతి విరలతో వ్రాసాడు. నిజమే, ఈరోజు నీ ఆత్మ పలక మీద రాస్తున్నాడు. నేను తండ్రినే నీకు, కానీ దేవుడనని కూడా మర్చిపోవద్దు. అది కూడా నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. నీ డాడీనే, మీ నాన్ననే. నాన్న అంటే పలుకుతా, తండ్రి అంటే పలుకుతా, తండ్రిలాగానే నీ కార్యాలు చేస్తా. అమ్మ కన్నా నాన్న కన్నా నిన్ను పిలుస్తా, ప్రేమిస్తా. నేను పాట పాడుకున్నాం, ఆరాధన ఆరాధన. తల్లి కన్నా నిన్ను ప్రేమిస్తానన్ను, తండ్రి కన్నా బాగా చూసుకుంటానన్నావు అని కదా ఆరాధన చేసుకున్నాం. అన్నాను, నిజమే అన్నాను, కాదని ఎందుకంటాను? అన్నా, మీకు ఒక విషయం గుర్తుండాలి, నేను దేవుడను. ఐ యామ్ గాడ్. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు చెందవలసిన మహిమేది? తండ్రిగా వచ్చాను, తండ్రిని కదా అని చెప్పేసని ఇక నన్ను మహిమపరచరా మీరు? నన్ను ఘనపరచరా మీరు? నాకు భయపడరా మీరు? భయభక్తులు మీకు ఉండవా? గౌరవం ఉండదా? సంఘానికి ఎక్కువగా ఆ దినాల నుంచి ఈ దినాల వరకు ఇంకా ఇంకా పలచబడిపోతూ ఏదో భక్తి అనుకుంటూ మందిరాలు నిండిపోతున్నాయి, ఏదో భక్తి అనుకుంటూ శబ్దాలు పెరిగిపోతున్నాయి, ఏదో భక్తి అనుకుంటూ అలంకారాలు పెరిగిపోతున్నాయి, ఏదో భక్తి అనుకుంటూ ఆర్భాటాలు, సభలు, మైదానాలు పెరిగిపోతున్నాయి. కానీ దేవుని భయమేది? దేవుని పట్ల భయభక్తులేవి? దేవుని మహింపరిచే బ్రతుకులేవి? దేవుని మహింపరిచే జీవితాలేవి? దేవుని మహింపరిచే సాక్ష్యాలేవి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఆప్ చేస్తున్నారు కదా, ఇక్కడ నిలబెట్టారు. నాకు భయపడరా? అన్యుల గురించి మాట్లాడుతున్నేమోడనండి ఈయన. చివరిదాకా వెళదాం. కానీ ప్రశ్న మనకు రాక తప్పదు. దేవుని పిల్లలు దేవుని భయపడకుండా ఉంటారండి? లేదు. ఇది అన్యజనుల కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిస్తీయుల కొరకు, మోయాబీల కొరకు, మిద్యానీయుల కొరకు, ఐగుప్తీయుల కొరకు, యెబూసీయుల కొరకు, దేవుని ఎరుగిన ప్రజల కొరకు మాట్లాడి తీరుతాడు ఆయన. సున్నతి లేని జనం కదా, దేవుని ఎరుగని జనం కదా, మాకు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఈయన నెట్టివేసిన జనం కదా, సృష్టిలో ఉన్నటువంటి రూపాలను దేవుడుగా చేసుకుని సాగిలిపడే జనం కదా, వారి గురించి మాట్లాడుంటాడు ఖచ్చితంగా. సంఘం గురించే, లేదా దేవుని పిల్లల గురించి కాదు. అవును కాదో మనం చూసుకునే లోపు కాస్త ముందుకు వెళదాం. నిజానికి నాకు భయపడరా అనే మాటకు ముందు ఎందుకు భయపడాలనే ప్రశ్న రాకూడదు. ఒకవేళ వచ్చుంటే మటుకు ఒక విషయం చెప్తున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం ఏంటంటే సముద్రం గురించి చెప్తున్నాడు. సముద్రము దాటలేనంత, అంత పెద్ద సముద్రం అంటేనే దాటలేనంతగా నేను చేశాను. రెండవది, దాని తరంగములు ఎంత పొర్లినను అవి హద్దు దాటి రావు. వాటికి ఆజ్ఞ ఇచ్చాను నేను. తరంగాలకు నేను ఆజ్ఞ ఇచ్చాను, హద్దు దాటి రావద్దు. దేవుని మనకి స్తోత్రం. అంత గొప్ప సముద్రం, అంత గొప్ప నీరు, అవతల ఒడ్డు కనపడదు, దాటలేము అన్నంత సముద్రంలోని నీరు అలలుగా మారి, కెరటాలుగా మారి రివ్వన భూమి మీదకి వస్తున్నా దానికి నేను హద్దు పెట్టాను. అంత శక్తిమంతుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొర్లినను అవి ప్రబలక, ఎక్కువ కాక, విస్తరించక ఉండిపోతున్నాయి.
ఆ తరంగాలు కెరటాలు అంత ఎత్తున లేచి మరల పడినప్పుడు బళ్ళున శబ్దం చేస్తాయి. అవి ఎంత ఘోషించినను, అరిచినను, శబ్దము చేసినను ఆ హద్దును దాటలేక ఉండునట్లు, ఆ హద్దును అవి ఎంత అరిచినా, ఎంత ఎత్తుగా కెరటం లేచినా, ఎన్ని రకాలుగా కెరటం వెనకాల కెరటం వేగంగా వచ్చేసినా ఆగాల్సిందే. అక్కడ హద్దు పెట్టాను నేను. దేవునికి స్తోత్రం. ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండునట్లు నిర్ణయించాను. ఆ నిర్ణయము నిత్య నిర్ణయం. అది దేవునికి స్తోత్రం. నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాను. అంత శక్తి. దేవునికి స్తోత్రం. అంటే ఆ సృష్టిని శాసించిన దేవుడను, సృష్టికి పాఠాలు నేర్పించిన దేవుడను, సృష్టిని కొన్ని నియమములకు లోబడి ముందుకు వెళ్ళమని శాసనము చేసినటువంటి దేవుడను. సూర్యునికి ఒక వెలుగు, ఒక ఉనికి, ఒక తేజస్సు. చంద్రునికి ఒక వెలుగు, ఒక ఉనికి, ఒక తేజస్సు, ఒక స్థలం, ఒక స్థాయి. అన్నిటినీ నేనే పెట్టాను. ఇదిగో సముద్రం గురించి మాట్లాడుతూ ఉంటూ అంటున్నాడు, ఇంత శక్తిమంతుడను, ఇంత బలవంతుడను, సర్వ సృష్టికర్తను, ఆ సృష్టి అంతటిని కూడా శాసనము మాదిరిగా కంట్రోల్లో పెట్టి నడిపిస్తున్నాను. అలాంటి నాకు ఆ సముద్రమంత వాడివి కాదు నువ్వు, ఆ సముద్రంలో అల వంటి వాడివి కూడా కాదు నువ్వు, ఆ సముద్ర తరంగ వంటివి కూడా కాదు నువ్వు, నీటి బుడగా నువ్వు. దేవునికి స్తోత్రం. యు ఆర్ జస్ట్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద వాటర్. యువర్ లైఫ్ ఈజ్ లైక్ దట్, యువర్ సోల్ ఈజ్ లైక్ దట్. నీ ప్రాణమంతా, నీ ఊపిరంతా, నీ బ్రతుకంతా, నీ శరీరం అంతా అన్నట్టుగా తీసిపాల్సినట్టు కాకుండా ఈ సముద్రం ముందు, ఈ అలల ముందు, వాటి ఘోష ముందు, వాటి ఎత్తు ముందు, వాటి వేగం ముందు, వాటి బలం ముందు వాటికే హద్దు పెట్టాను నేను. ఇసుక మేట అన్నాడు అనుకోండి. అక్కడ ఇసుక ఒక హద్దు, ఒడ్డు అని పేరు దానికి. ఒడ్డు దాటి రావద్దు అన్నాను. అంతటి వాడను. దాని ముందు నువ్వెంత, అదే నాకు లోబడుతూ ఉంది. హద్దు దాటటం లేదు. హద్దు పెట్టాను, నీకు హద్దు పెట్టాను. భయపడవా అంటే అదేదో యాక్షన్ కాదు. నీకు ఒక హద్దు పెట్టాను, నీకు ఒక నియమం పెట్టాను, నీకు ఒక ఆదేశం ఇచ్చాను, నీకు ఒక సూచన చెప్పాను, నీకు కూడా నియమం పెట్టాను. ఆ నియమం దాటుతున్నావు. అది దాటటం లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఆ నియమం అది దాటటం లేదు. ఆ ఆజ్ఞది దాటటం లేదు. నేను పెట్టిన హద్దది దాటటం లేదు. నా ఆజ్ఞనది మీరటం లేదు. నా ఆదేశాన్నది దాటటం లేదు. లోబడతా ఉంది. ఆ స్థితి, ఆ స్థాయి రూపంలో మీకు లేకపోయినా మీకు ఒక హద్దు పెట్టాను. మీకు కూడా ఒక హద్దు పెట్టాను, కొన్ని నియమాలు పెట్టాను. రీషబరీదలర్రసిక్లో హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన మనకు నియమం పెట్టారు, హద్దు పెట్టాను. అంత గొప్ప సముద్రం హద్దు దాటటం లేదు, అస్సలు దాటటం లేదు. చూడండి, నేను సృష్టించిన సంవత్సరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఆ జ్ఞానం ఉంటే, మీకు ఆ స్థితి ఉంటే, ఓకే, గో హెడ్. ఇన్ని యుగాల నుంచి, ఇన్ని తరాల నుంచి అనుకోండి. అప్పటి నుంచి ఈ రోజు దాకా నా దేశమును పాటిస్తూ ఆ మహాసముద్రమే వస్తూ ఉంటే నేను మీకు హద్దు పెట్టాను. హద్దు దాటుతున్నారు, హద్దు దాటిపోతున్నారు. అయ్యో హద్దు దాటాను అని భావన, భయము, పశ్చాత్తాపం లేకుండా అదే పనిగా పెట్టుకున్నారు అన్నట్టుగా. నాకు భయపడరా? అలవాటో పొరపాటో ఒకసారో ఏమో, కానీ మీరు అదే పనిగా మరల దాటుతూనే వస్తున్నారండి. దానిని బట్టి ఏం తెలుస్తూ ఉంది? అస్సలు నాకు భయపడే పనే లేదన్నట్టుగా మీ జీవితాలు ఉన్నాయి. ఎవరితోటో మాట్లాడుతున్నాడు ఆయన. వారు ఎవరో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? దేవునికి స్తోత్రం. ఆయన కళ్ళలో నిప్పులు ఉన్నాయని, చేతిలో కత్తి ఉందని,
ఆయన కాళ్ళు చేతులు విరుస్తాడని, మట్టిలో కలిపేస్తాడని అది కాదు. ఆయన మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికర సంపన్నుడు, అదే సమయంలో ఆయన రోషము కలిగినవాడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఎందుకు భయపడాలి అని చిన్నపిల్లోళ్ళలాగా మనం అడిగినా ఎంత చిన్నగా చెప్తున్నాడో, నేనెంత శక్తిమంతుడను కనుక నువ్వు భయపడాలి అని ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు అక్కడ. కొంచెం ముందుకు వెళ్దాం. ఇదే యెహోవా వాక్కు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. చూడండి మాటలు, రండి రండి, పొండి కాదు. ఒకరితో ఒకరు చెప్పుకుంటారట, రండి రండి, మనము మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయనే మనకు రప్పించును కదా అని తమ మనసులో అనుకొన్నారు. అదనమాట మాట చివరిలో, అనుకొన్నారు. అనుకుంటారు కదా, అక్కడ మాట సరిగ్గా చదవకపోతే మొత్తం కాంటెక్స్ట్ రివర్స్ అయిపోద్ది. ఇలాగ అనుకోవాలి కదా వాళ్ళు, జనులు ఇలాగ అనుకోవాలి కదా, ఈ ఉద్దేశం వాళ్ళకి రావాలి కదా, ఈ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా, ఈ ఆలోచన, ఈ అవగాహన వాళ్ళకు ఉండాలి కదా, ఈ తెలివి వాళ్ళకు ఉండాలి కదా. ఏ తెలివి, ఏ జ్ఞానం, ఏమన్నట? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రెండబ్బాయి మనం భయభక్తులు కలిగి ఉందాం. ఏ తెలివి? ఆయనే తొలకల వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆయనే కడవర వర్షాన్ని కురిపిస్తున్నాడు. 2 పంటలు అన్నట్టుగా, పగలు రాత్రి అన్నట్టుగా. వర్షం మనల్ని ఫలింప చేయటానికే కదా, వర్షం మనల్ని బ్రతికించడానికే కదా, వర్షం మనల్ని దాహం తీర్చడానికే కదా. ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక గ్రామానికి సర్పంచ్ కాదు, ఒక ప్రాంతానికి మంత్రి కాదు, ఒక దేశానికి ప్రధానమంత్రి కాదు, కొన్ని రాజ్యాలకు చక్రవర్తి కాదైనా సృష్టికర్త. వర్షం పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రండి రండి, మనం దేవుని యెడల భయభక్తులు కలిగి ఉందాం. రండి రండి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు అన్నట్టుగా ఉండాలి కదా, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి కదా. లెట్స్ గో, దేవుని యెడల మనం భయభక్తులు కలిగి ఉందాం. రా తమ్ముడు, రాక, రా చెల్లి, రా అన్న, రా సహోదరుడా, రా సహోదరి, ఓ దైవజనుడా, రా 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 రా. మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన కెపాసిటీ ఇది, ఆయన ప్రేమ ఇది, ఆయన సంకల్పం ఇది, ఆయన బలం ఇది, ఆయన ఆలోచన ఇది, ఆయన పరిశుద్ధత ఇది, ఆయన మహాదేవుడు. ఇలా ఉంటే ఎలాగా? కానీ విచారం, లోకం నా ఇష్టం అంటూ ఎప్పుడో పోయింది, పోతానే ఉంది. పోతున్న లోకాన్ని చూసి అయ్యోని దేవుడు ఆర్తనాదం చేస్తూనే ఉన్నాడు. కానీ దేవునిని ఎరిగినటువంటి సంఘం, దేవుని శరీరం అని పిలువబడుతున్న సంఘం, ఇది నా శరీరం అని దేవుని చేత చెప్పబడుతున్నటువంటి సంఘం, రండి రండి అనటానికి బదులు పోదాం అంటా ఉంది. ఇది సత్యం. ఎక్కడికి పోదాం? సంఘం విడిచిపోదాం కాదు, భయము కలిగి ఉండాల్సిన పని లేదు. పోదాం దూరం. ఆయన మహింపరచాల్సిన పని లేదు, పోదాం మహిమకు. ఆ పనే మంది కాదు, ఆట పాట అల్లరి చెల్లరి వేషాలు. దేవుని మహింపరచడం పనే లేదన్నట్టుగా రండి అనటానికి బదులుగా వెళ్ళక్కర్లొద్దు, ఉండక్కర్లొద్దు, చేయక్కర్లొద్దు. ఇది ఎక్కడుంది? ఆ బోధకుడు ఇలా చెప్పారు, ఆయన సంఘం 10,000 మంది, ఈ బోధకుడు ఇలా చెప్పారు, ఈ సంఘం 3,000 మంది అని చెప్పారు కనుక అలాగ ఉండక్కర్లేదు, ఈయన చెప్పాడు కనుక ఇలా ఉండక్కర్లేదు. దేవుడు అంటాడు, వాళ్ళు చెప్పారు కదా, అక్కడ నేనేం చెప్పానో కళ్ళు తెరుచుకొని చూడండి. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం, నేనే వాక్యం, వాక్యమే నేనే ఆత్మ, వాక్యమే ఆత్మ, నేనే జీవం, వాక్యమే జీవం, నేనే సత్యం, నా మాటే సత్యం. దేవుని నామానికి స్తోత్రం.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉందాం రండి, భయభక్తులు కలిగి ఉందాం రండి, భయభక్తులు నేర్చుకుందాం రండి, భయభక్తులు కలిగిన వారికి ఆయన మహిమపరుద్దాం రండి, ఆయన గణపరుద్దాం రండి, ఆయన కోసం బ్రతుకుదాం రండి, ఆయన మహిమపరుద్దాం రండి, ఆయన ఊరేగిద్దాం రండి, ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం రండి 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 అని చెప్పేవారిని కూడా వెకిలిగా మాటలతో ఎగతాళి చేసేటటువంటి విశ్వాసులని పేరు పెట్టుకున్న సమాజం పెరిగిపోతున్న చివరి దినాలు. కానీ దేవుడు బ్రతికించుకుంటాడు సంఘాన్ని, దేవుడు ఉజ్జీవింపజేసుకుంటాడు సంఘాన్ని. దేవుడు తన ప్రజలను తన ఆత్మచేత నింపి మరలా మండించుకుని అలాంటి సిగ్గులేని ప్రజలకు రోషం తెప్పిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఇలాగ అనుకుని ఉండాలి, ఇలాగ అనుకుంటూ ఉండాలి, ఇలాగ అనుకోవాలి కదా. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయన వల్లే జరుగుతూ ఉంది సృష్టి అంతా. ఆయనే తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని, దాని కాలం ఒక నియమం పెట్టేశాడు. కడవరి వర్షమా నువ్వు కురవాల్సిన టైం ఇది, తొలకరి వర్షమా నువ్వు కురవాల్సిన టైం ఇది, నెల ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని కాలమును కురిపించువాడు ఆయనే కదా. నిర్ణయింపబడినట్టుగా కోతకాలపు వారములను ఆయన మనకు ఇచ్చుచున్నాడు, రప్పించుచున్నాడు అని తమ మనసులో అనుకోవాలి కదా. కానీ అనుకోరు, అలాగ అనుకోరు. ఈరోజు మనకు బొవ్వ దొరికిందంటే నేను పని చేశాను, ఇలా పని చేశాను గనక, ఎంత పని చేశాను గనక అనే భావన వచ్చేస్తూ ఉంది. ఇది నా కెపాసిటీ, ఇది నా జ్ఞానం, నా వల్ల నేను బ్రతుకుతున్నాను, నా బుద్ధి వల్ల నేను బ్రతుకుతున్నాను, ఈరోజు నా 2 చేతులకు భోజనం వస్తూ ఉందంటే నా కెపాసిటీ ఏంటో తెలుసా, నీకేం తెలుసు అనేలాగున లోకం ఉండొచ్చేమో. కానీ విశ్వాసం అనుకోవాల్సింది, ఈరోజు నా చేతుల్లోకి ఒక ముద్ద వస్తూ ఉందంటే ఆయన కృప. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు ఇలా వస్త్రం ధరించుకున్నానంటే ఆయన కృప. ఈరోజు నేను వాక్యలు కలిగి ఉన్నానంటే ఆయన కృప. ఆ సామర్థ్యం కలగజేశాడు కనుకనే నేను సంపాదించుకోగలుగుతున్నాను. ఆ సామర్థ్యం నాకు ఆయన కలగజేశాడు కనుకనే నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. ఆ సామర్థ్యం ఆయన కలగజేస్తున్నాడు కనుకనే అందరికన్నా స్థాయిలు పెంచుకుంటూ పైకి వెళ్తున్నాను. ఇట్ ఈజ్ హిమ్, ఇట్ ఈజ్ హీ హూ ఈజ్ మేకింగ్ మీ టు డెవలప్. అభివృద్ధి చెందు అన్నాడు కానీ అభివృద్ధి చెందే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయన. అది నేను మర్చిపోతున్నాను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభువులకు వచ్చిన వారు ఎప్పుడు కూడా తమను తాము చూసుకోవటం తగ్గించాలి. ఒకవేళ తమను తాము చూసుకునేటటువంటి ఆ సందర్భాలు ఉండాలని కూడా ప్రభువు చెప్పారు. ఏ సందర్భము? ఈరోజు నా బ్రతుకు, నా కెపాసిటీ, నా బలం, నా కులం, నాకు ఉన్నటువంటి ఆస్తిపాస్తిని బట్టి ఉందా అనే రీతిలో నేను బ్రతుకుతున్నానా? లేదా ఏమి కలిగినా, ఎంత కలిగినా, ఎలాగున్నా ఇదంతా ఆయన కృప. ఇది నా పని కాదు, ఇది నా బలం కాదు, ఇది నా బుద్ధి కాదు, ఇది నా కెపాసిటీ కాదు. లాభాలు వస్తే ఉండొచ్చు, నేను పట్టుకుంటే బంగారం అయిపోతూ ఉండొచ్చు, నేను నిలుచున్న స్థలం అంతా కూడా పంటలు వచ్చేస్తూ ఉండొచ్చు. బట్ ఇట్స్ నాట్ మై పవర్, ఇట్స్ నాట్ మై ఎబిలిటీ, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ గాడ్ ఈస్ గివింగ్ మీ యాజ్ ఎ గిఫ్ట్. ఒక బహుమానంగా దేవుడు ఆ సామర్థ్యాన్ని నాకు ఇస్తున్నాడు కనుక నేను సంపాదించుకోగలుగుతున్నాను, ఇలా ఉండగలుగుతున్నాను, ఇలా ఉన్నాను. అలా ఉంచే దేవునికి, అలా నిత్యము ఉంచే దేవునికి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇలా అనుకోవాలి కదా, కానీ మనస్సులో కూడా అనుకోరట. 2 రకాలు, పైకంఠం ఒకటి, అవును కదా, మనస్సులో అనుకోవటం ఒకటి. ఆగుదాం అక్కడ ఆ మాటల దగ్గర. దేవుడు ఎంత వివరంగా మాట్లాడుతున్నాడు. అసలు మీకు ఆలోచనే రాదు. ఆలోచననే మీరు రానివ్వరు లోపానికి. నీలో ఉన్న మనస్సాక్షి, దాన్ని నోరు నొక్కేస్తాం, వాత వేసినట్టుగా నోరు నొక్కేస్తాం. కొంతమంది వాత వేసిన మనస్సాక్షి కలిగి దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానకరంగా సాక్ష్యాలు పోయేలాగున. కానీ దేవుడు ఆ కాన్షియస్నెస్, మనస్సాక్షి అంటే ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అన్నమాట, స్పృహ, నాలో ఉన్న అంతరాత్మ, నా ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకోవటం కాదు, నేను పైకి అనటం కూడా కాదట, అసలు మనస్సులో వాళ్ళకి ఆలోచన కూడా రాదయ్యా అంటున్నాడు దేవుడు. ఎంత దూరం పోయాడో చూడండి. కొంచెం అసలు ఆలోచన కూడా వాళ్ళకు తావివ్వట్లేదు, అది కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదు.
అంత మూర్ఖులైపోయారు వాళ్ళు. మనసులో అనుకోరు, మరి ఏదో అనుకుంటారు. ఇది అనుకోకపోతే మరొకటి అనుకోవాలి కదా, అవును కదండి. చీకటైనా ఉండాలి, నా మనసులో వెలుగైనా ఉండాలి, బుద్ధి అయినా ఉండాలి, బుద్ధిహీనత అయినా ఉండాలి, మరణమైనా ఉండాలి, జీవమైనా ఉండాలి, జ్ఞానమైన ఉండాలి, అజ్ఞానమైన ఉండాలి, బలమైన ఉండాలి, బలహీనత ఉండాలి. బలం ఉన్నప్పుడు బలహీనతకు చోట్లేదు. బలము పోయినప్పుడే బలహీనత వచ్చి పడుతుంది, వెలుగు పోయినప్పుడే చీకటి వచ్చి పడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. జీవం పోయినప్పుడే మరణం వచ్చి పడుతుంది. జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దేవుని ప్రేరేపణ, దేవుని ఆ సమర్పణ, దేవుని ఆత్మ, ఆ ప్రత్యేకమైనటువంటి బలము, ఆ ఒత్తిడి, ఆ ఆకర్షణ అసలు పట్టించుకునే తీరిక కూడా లేదు. అసలు మనస్సులోనికి అది వచ్చే అవకాశమే ఇవ్వటం లేదు. ఎవరో వాళ్ళెవరో చూద్దాం, కాస్త ముందుకు వెళదాం. 25 నుంచి చూద్దాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించేశాయి. అకాల వర్షాలంటాను చూసారా? దేవుడు కాలములను సమయములను పెట్టాడు. పగలు రాత్రి, పగటిని వెలిగించడానికి, రాత్రిని వెలిగించడానికి, నక్షత్రాలు. దెర్ ఈజ్ ఎ పర్పస్, దెర్ ఈజ్ ఎ ప్లాన్. ఎక్కడికక్కడ దేవుడు నియమం పెట్టేశాడు. కానీ గడిచిన తరాల నుంచి చూసినా, నేటి తరం చూసినా, రాబోయే తరం చూసినా వర్షాలు కాలముల ప్రకారం కురవటం లేదు, నేల కాలముల ప్రకారం పండటం లేదు. దేవునికి స్తోత్రం. వర్షాలు కాలముల ప్రకారం పట్టలేదు. అకాల వర్షాలు అంటున్నాను చూసారా? అకాల వర్షాలు, అకాల వాతావరణం, అకాలమైన పంట వచ్చే సమయానికి పంట రావట్లేదు, వర్షం పడే సమయానికి వర్షం పట్టలేదు, వర్షం పడకూడని రోజుల్లో వర్షం పడుతూ ఉంది, పంట పోతూ ఉంది. అసలు పంట వచ్చే సమయానికి దేవుడు వర్షాలు పెట్టలేదు. పంట పాడవుతుంది కనుక దేవుడు వర్షం పెట్టడు. పంట పండటానికి వర్షం ఇస్తాడు, కానీ పంట కోసుకొచ్చేటప్పుడు దేవుడు వర్షం ఇవ్వడు. వర్షాన్ని దూరం పెట్టి సూర్యకాంతినిచ్చి ఆరేలాగున ఇంటికి తెచ్చుకునేలాగున. దేవుని నామానికి స్తోత్రం. అదేంటి మరి, సరిగ్గా పంట చేతికొచ్చేటప్పటికి, కోత కోసేటప్పటికి, మై గాడ్, వాట్ ఈజ్ హ్యాపనింగ్? వర్షాలు క్రమం తప్పిపోయాయి, సృష్టి క్రమం తప్పిపోయింది. దేవుడు కూడా తన డిసిప్లిన్ పక్క పెట్టేశాడా? కాదు, కాదు, కాదు. మీ దోషాలు వాటి కాలములను తప్పించేశాయి. ఎవరి దోషాలు? ప్రజలు, సృష్టి. మై గాడ్, హల్లెలూయా. మా తప్పే ప్రభువా, మా విధేయతే ప్రభువా, మా క్రమాలే ప్రభువా, మా దోషాలే ప్రభువా చెప్పుకొని ఒప్పుకొని మన్నించమని అడుగుదాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఓ జీసస్, హల్లెలూయా. మీ దోషములు ఆ కడవరి వర్షం, తొలకరి వర్షం ఆయా కాలాలలో క్రమముగా కురవాలి కదా, ఆ క్రమాన్ని తప్పిపోయాయి. ఆ క్రమాన్ని ఎవరు తప్పించారు? ఏవి తప్పించాయి అనంటే మీ దోషములు. లోకం, మనిషి, వాళ్ళ చెడు నడవడిక, దేవుని పట్ల భయభక్తులు లేకపోవటం, ఎవరికి వారి సొంత మార్గాలు పట్టిపోవటం. ఇదే నా భక్తి, ఇదే నా దేవుడు, ఇదే నా యాత్ర. తమ సొంత మార్గంలో పోయారు. ఎవరిలోనూ దేవుని భయం లేదు. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఒక్కరిలో కూడా దేవుని భయం లేదు. ఎవరికి వారు తమ త్రోవలలో పోయి చెడిపోయి ఉన్నారు. వాళ్ళ నాలుకల కింద సర్పవిషం ఉన్నది. వారు హాని చేయుటకు పరుగులు పెడుతున్నారు. ఒక్కడిలో దేవుని భయం లేదు. అంటే భయం లేకపోవటం విచ్చలవిడితనాన్ని పెంచుతుంది. భయం లేకపోవటం అక్రమమైన జీవితాలు జీవించేలాగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక నియమం పెట్టాడు. మర్డర్స్ వద్దు, హత్యలు వద్దని కొన్ని నియమాలు పెట్టాడు. అనుకుందాం కాసేపు. ఈ కరోనా వ్యాధి 2020 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి ముందు ఎక్కడో వచ్చిందంటే, తర్వాత అక్కడక్కడ, తర్వాత ఇండియా వచ్చిందని చెప్పుకున్నారు అనుకోండి. ఎక్కడొచ్చినా, ఎవరి వల్ల వచ్చినా, ఎలాగ వచ్చినా కొంతమంది స్టడీ చేసి కొన్ని ఆలోచనలు ముందు పెడుతున్నారు. విశ్వాసుల ముందు, ప్రపంచం ముందు పెడితే పట్టించుకో. దేవుడు అంటేనే నవ్వుతుంది పక్కపక్క ప్రపంచం. దేవుడు, ఇది దేవుడు వల్ల దేవుని వైపు తిరగాలి అని ఎవరైనా చెప్పారనుకోండి, పక్క నవ్వేస్తూ ఉంది ఈ పట్టు పంచకట్టెలు, పట్టు చీరల లోకం.
దానికేదో పెద్ద జ్ఞానం ఉన్నట్టుగా దేవుడి వైపు తిరగాలి మనం అని చెప్పి భక్తులు పనికిమాలినోళ్ళగా కనిపిస్తున్నారు లోకానికి. కానీ ఒక భక్తుడు పరిశీలన చేసి చూస్తే ఆయన అంటాడు, న్యూయార్క్, అమెరికాలో న్యూయార్క్ పట్టణం, అదొక స్టేట్, అది సముద్రపు ఒడ్డున ఉంది. అసలు కోవిడ్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ కోవిడ్ తాకినది న్యూయార్క్నే. అమెరికాలో మొట్టమొదటి ఎక్కడొచ్చింది ఫస్ట్ కేసు అంటే న్యూయార్క్లోనే. అమెరికాలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ మరణాలు వచ్చేసి భయంకరంగా కేకస్లో ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్ స్టేట్ను, న్యూయార్క్ పట్టణంలోనే. ఏంటబ్బా అని ఆలోచన చేస్తే ఎందుకు వచ్చిందని కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోలు, అక్కడ మేము పరిపాలిస్తున్నాము, మేము జ్ఞానులము అని చెప్పుకుంటున్నవారు, అవును వీరు జ్ఞానులు, మీరు మమ్మల్ని పరిపాలించండి అని ప్రజలు ఎన్నుకున్నవారు. ఆ ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు కొన్ని జీవులు ఇస్తూ ఉంటే ఆ జీవులు చూసి ప్రజలందరూ మురిసిపోయి చప్పట్లు కొట్టి ఆహా మాకెంత భాగ్యం, ఆహా మాకెంత భాగ్యం అని చప్పట్లు కొట్టుకున్నారట. ఏంట జీవు అంటే, అంతకుముందు న్యూయార్క్లో ఆ 20 సంవత్సరం కన్నా ముందు అసలు అబార్షన్స్ లేవు. ట్రంప్ వచ్చిన తర్వాత అబార్షన్స్ ఇల్లీగల్ అన్నాడు, చట్టవిరుద్ధం అన్నాడు, అది నేరం అన్నాడు, దానికి ఒక కారణం ఉండాలన్నాడు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిల్లల్ని చంపేస్తామంటే కుదరదు, పిండాలను చిదిమేస్తామంటే కుదరదు, నేరం అని అంతకుముందు పెట్టినటువంటి దాన్ని రివర్స్ చేశాడు ట్రంప్. తప్పది, శిక్ష వేస్తాము అన్నాడు. పోయాడు కదా, పోగొట్టారు కదా. ఈ న్యూయార్క్లో ఏమని వచ్చిందంటే, ఏదో అనారోగ్యం వల్ల లేకపోతే మరొకటి వల్ల 2 నెలల పిండమా, 6 వారాల పిండమా, 1 నెల పిండమా, 3 నెలల, 5 నెలల, 6 నెలల, అవన్నీ పక్క పెట్టండి. 2020 జనవరి ఫిబ్రవరి నెలల్లో అక్కడ వచ్చిందట ఒక జీవో, ఆ స్టేట్ వైజు, ఆ స్టేట్ ఇన్ఛార్జి చప్పట్లు కొట్టుకున్నారట జనం ఎక్కువ మంది. ఆహా మాకెంత గొప్ప జీవో ఇచ్చారు, మాకు స్వేచ్ఛ వచ్చింది అనుకున్నారట. ఏమనంటే, నీకు ఆ గర్భం, ఆ బిడ్డ అవసరం లేదనుకుంటే రేపో ఎల్లుండో, ఇంక నెలలు నిండాయి, 1 వారం, రేపో ఎల్లుండో బిడ్డ బయటకు వస్తాడు అనే సమయంలో కూడా బిడ్డ కడుపులో ఉండగానే నువ్వు కావాలంటే అబార్షన్ చేయించుకోవచ్చు అని జీవో. గవర్నమెంట్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. వీళ్ళ తెలివి వాళ్ళు, వీళ్ళ జ్ఞానులు. విచ్చలవిడిగా తిరగండి, విచ్చలవిడిగా బ్రతకండి, మీకు కావలసినవన్నీ తీసుకోండి, అక్కర్లేదనుకుంటే చంపేసేయండి. ఇరుగు పొరుగున నేరం చేసిన వాళ్ళ ముక్కు పచ్చలారని దేవుడిస్తున్న ముద్దు బిడ్డలు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకుముందు 3 నెలలు 2 నెలలు తర్వాత అబార్షన్ చేయించుకోకూడదు, బయటకు రావాల్సింది బిడ్డ అన్నారు. లేకపోతే కొన్ని సమస్యల వల్ల, లేకపోతే కొన్ని అనారోగ్యాల వల్ల ఏమో. కానీ ఆ జీవో జనవరి ఫిబ్రవరిలో వచ్చిందట న్యూయార్క్లో. ఆ స్టేటు, ఆ పరిపాలించే అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. తర్వాతే ఇది వచ్చింది నియమం. దేవుడు అన్నాడు చంపొద్దు, చంపొద్దు. జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అవన్నీ నేను వివరించటం లేదు, కానీ ఆ జీవం వచ్చిన తర్వాత అందరూ కూడా పండగ చేసుకున్నారు పండగ చేసుకున్నారంట. ఆ జీవో రాగానే, ఆ జీవో రాగానే ప్రభుత్వాన్ని అందరూ కూడా గణపరిచారట. మేము ఎన్నుకున్నందుకు మా రుణం తీర్చుకున్నారు మీరు, ఎప్పటి నుంచో దీనికోసం ఎదురు చూస్తున్నాం, ఇంతకుముందున్న ప్రభుత్వం మా చేతులు కట్టేసింది, మర్డర్ చేయకుండా మా ఇష్టం, చంపేసుకుంటామో ఏదో చేసుకుంటాం. పండగ ఏమండి, మరణాన్ని పండగగా చేసుకునేవాడు అపవాది, మరణించేవాడిని బ్రతికి వచ్చిన తర్వాత బ్రతికిన వాడిని చూసి పండగ చేసుకునేవాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మాకు జీవమొద్దు, మరణమే కావాలి, మేము ఎవరిని బ్రతకనివ్వము, మాకు చంపటమే పని అన్నప్పుడు ఆ జీవో అలాగొచ్చింది. అందుకేనేమో దేవుడు పంపాడని నేను అంటలేదు, కానీ
ఇక్కడ వచనాన్ని బట్టి చూస్తే మీ దోషాలు, మీ దోషాలు, మీ దోషాలు, మీ నిర్ణయాలు, మీ ఆదేశాలు, మీ బ్రతుకులు, మీ విచ్చడివిడితనాలు, దేవుని భయము లేని మీ ప్రత్యేకమైన పనికిమాలిన బ్రతుకులు వాతావరణం క్రమాలు తప్పించేస్తున్నాయి. మాట్లాడితే దేవుడు అంటున్నారు, మాట్లాడితే దేవుడు వాతావరణాలు మార్చేశాడు. కడవరి కాలంలో తొలకల వర్షం పంపిస్తున్నాడు, తొలకల వర్షం పంపించే టైంలో కడవల వర్షం పంపిస్తున్నాడు. పంపించేది నేను కదా అని మరొక చోట అన్నాడు కనుక ఇదంతా దేవుడు వెనక అన్న. ఇక్కడ వచ్చిన చూస్తే నేను అని నా మీద మీరు నేరం మోపుతున్నారా? మీ దోషాలు వాటి క్రమాన్ని మార్చేశాయి. దేవునికి స్తోత్రం. మీ అవిధేయత, మీ అతిక్రమం, మీ పాపం, మీ చెడు, మీ భయం లేని బ్రతుకు క్రమమును మార్చేశాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు మేలు కలగకుండుట కొరకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు. ఆ యిర్మీయా దినాల్లో, ఆ కాలంలో, ఆ యుగంలో దేవుడు ఒక ప్రజా సమూహంతో ఈ మాటలు యిర్మీయా ద్వారా తన మాటగా చెప్పమని చెప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా జనులలో, వాళ్ళు అన్యజనులు కాదు, దేవుని ఎరుగని జనులు కాదు. ఈ మాట ప్రకారం చూస్తే నా జనులు, నన్ను ఎరిగిన జనులు, నా క్రమం ఎరిగిన జనులు, నా నిబంధన ఎరిగిన జనులు, నేను పరిశుద్ధుడనని ఎరిగిన జనులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జనులలో దుష్టతరం ఉన్నది, దుష్టులున్నారు నా జనుల్లో. పక్షుల వేటగాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉంటున్నారు. వారు బోనులు పెడుతున్నారు, మనుషులను పట్టుకుంటున్నారు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇళ్ళు, వారి లోగిళ్ళు కపటంతో, మోసంతో, లంచగొండితనంతో, దగాతో, అక్రమంతో, అపవిత్రతతో పంజరంలో పక్షులు నిండిపోయాయి అన్నట్టుగా వారి ఇళ్ళన్నీ కూడా కపటంతో నిండిపోయాయి. ఎక్కడ యథార్థత లేదు కుటుంబాల్లో, ఎక్కడ దేవుని భయం లేదు కుటుంబాల్లో. కపటం, కపటం, మోసం, దగ, నిజం ఒకటి, అబద్ధం ఒకటి. నిజాన్ని దాయటం, అబద్ధాన్ని చూపించడం, అబద్ధాన్ని దాయటం, నిజమన్నట్టుగా మరొకటి చూపించటం. పంజరము పెట్టెలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నాయి. దాని చేతనే, కపటం వల్లే, లంచగొండితనం వల్లే, మోసం వల్లే, దగా వల్లే నా జనులు గొప్పవారు ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు. కపటంతో ఐశ్వర్యవంతులు అయ్యేవారు, కపటంతో ఐశ్వర్యవంతులు చేసేవాడెవడు? యథార్థతతో ఐశ్వర్యవంతులుగా చేసేవాడెవడు? లెట్ us see. కపటంతో ఐశ్వర్యవంతులు కమ్మని చెప్పేవాడెవడు? నిష్కపటమైన మనసుతో ఐశ్వర్యవంతులు కమ్మని ఐశ్వర్యవంతులుగా చేసేవాడెవడు? కపటాన్ని ప్రదర్శించేవాడెవడు? కపటము వద్దు అనేవాడెవడు? దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రజలే దుష్టులైపోయి ఉన్నారు. ఇలాగ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, ఐశ్వర్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ రోజు యిర్మీయా కాలంలో ఆ జనులు ఎవరో? ఈయన అంటున్నాడు నా జనులు. నా జనులు అంటే కాదు, ఆ జనులు పేరేంటో మాకు చెప్పంటే దేవుడు చెప్తాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండిపోతున్నాయి. దాని చేతనే వారు గొప్పవారు ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వాద్యమును అన్యాయముగా తీర్చుచున్నారు. దీనుల వాద్యమునారు తీర్పునకు రానివ్వటలేదు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఉందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యములు దేశంలో జరుగుచున్నాయి. ఇక్కడ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. పంజరంలో పెట్టల్లాగా ఇళ్ళు, వాకిళ్ళు, లోగిళ్ళు, కపటం, కపటం, కపటం. ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఘోరమైన, ఆ భయంకరంలో కూడా ఘోరం, ఘోరమైన భయంకర కార్యాలు దేశంలో జరుగుతున్నాయి. ఘోరమైన భయంకర కార్యములు అని ఎందుకు, దేనిని బట్టి చెప్పాలంటే దేవుని భయం లేదు వాళ్ళల్లో. ఆ కార్యాలు చేసిన వాళ్ళల్లో ఎందుకు చేస్తున్నారంటే దేశం ఎందుకు అలా తగలబడిపోతూ ఉందంటే, దేశం ఎందుకు అలాగా ఘోరమైన భయంకర స్థితిలోకి వస్తూ ఉందంటే దేవుని భయమే లేదు. హత్యలు, మానభంగములు, అపవిత్రతలు, అన్యాయాలు, దుర్మార్గాలు,
నేనే బ్రతకాలి, పక్కోడు బ్రతకూడదు. అంత కోపం, కపటం, మోసం, దగ. దేశమంతా కూడా ఇలాంటి భయంకరమైన మనస్సుతో, భయంకరమైన కార్యాలతో నిండిపోయి దేశంలో ఇవే కార్యాలు జరుగుతున్నాయి. అక్కడ తాగాడా ప్రభు? ఆ దినాల్లో మాట్లాడుతున్నాడు, ఆ దినాల్లో ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. బహుశా ఆ దినాల కన్నా ఈ దినాలు అలాంటి దుర్దినాలు అయ్యాయేమో మనం చూసుకోవాలి. 31 చూస్తే ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. ఒకప్పుడు నిజం పలికేవారు, నేను సెలవివ్వగా వాళ్ళు పలికేవారు. దేవుని నామానికి స్తోత్రం. నేను చెప్పు, ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పు అని చెబితే చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పకుండానే, నేనేమి బయలుపరచకుండానే, నేనేమి అనకుండానే, నిజానికి వాళ్ళు ప్రవక్తలే. ఒకప్పుడు మంచి ప్రవక్తలు, భయభక్తులు కలిగిన ప్రవక్తలు, నా పట్ల భయం కలిగి నేను చెప్పమన్నదే చెప్పేవారు. నోరు మూసుకోమంటే మూసుకుని కూర్చునేవారు. ప్రజల సంతోషం కోసం కాదు, నా సంతోషం కోసం నా మాట వెళ్ళి చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రవక్తలు ఎలా తయ్యారు? అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. ఓహోహోహో, యేసుప్రభు కూడా చెప్పారు కదా, అంచె దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. ఆ దినాలను ఉన్నారా అంటే దేవుడు అంటున్నాడు ఉన్నారు. నేనేమి చెప్పకుండానే దేవుడు చెప్పాడు అనేస్తున్నారు, నేనేమి చూపించకుండానే దేవుడు చూపించాడు అనేస్తున్నారు. కపటంతో నిండిపోయి ఉన్నాయి లోగిళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినాల్లో ఘోరమైన భయంకర కార్యం దేశంలో జరుగుతున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు పలుకుతున్నారు. యాజకులు వారి పక్షమున నిలబడి ఏలుబడి చేస్తున్నారు. అబద్ధ ప్రవచనాలు చెప్పే వారి మీద అనుకుంటున్నారు, వారు చెప్పినట్లు యాజకులు చేస్తున్నారు. యాజకత్వం అంతా కూడా దేవుని లేఖనం ప్రకారం జరగటలేదు, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జరగటలేదు, దేవుడు పెట్టిన నియమాల ప్రకారం జరగటలేదు. పాపంతో సమాధాన పడిపోతున్నారు, చీకటితో సమాధాన పడిపోతున్నారు. యెహోవా ఇదిగో ఇలా సెలవిచ్చుచున్నాడు అన్నట్టుగా పాపం చేసినా పర్వాలేదులే అని ఇలాంటి ప్రవచనాలు పలుకుతున్నారు. దేవుడికి భక్తి చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ఒక ప్రక్కన ఇల్లు వాకిళ్ళు శోధనలతో నిండిపోతుంటే, ఒక ప్రక్కన దేశాల్లో ఘోరాలు జరిగిపోతుంటే, ఒక ప్రక్కన క్రైస్తవుల జీవితాల్లో ఇబ్బడిముబ్బడిగా శ్రమలు శోధనలు వచ్చి పడి ఆ క్రైస్తవుని జీవితాన్ని అతని యొక్క అవిధేయతను బట్టి దుష్టత్వం వచ్చి పడుతూ ఉంటే, నిన్ను దేవుడు దీవించునుగాక, నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడని ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు. ఆ ఇంట్లో పాపం ఉంది, ఆ వ్యక్తుల అవిధేయత ఉంది, ఆ వ్యక్తిలో దేవుని భయం లేదు, ఆ వ్యక్తిలో దేవుని పట్ల ఆకాంక్ష లేదు. ఆ వ్యక్తి పట్ల, ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని వెంబడించాలని తపన తగ్గిపోయింది. దేవుడు ఒకటి చేయమంటే ఆ వ్యక్తి మరొకటి చేస్తున్నాడు. దేవుడు ఒకటి చేయొద్దంటే చేస్తానన్నట్టుకు వెళ్తున్నాడు. ఈ ప్రవక్త అక్కడికి వెళ్తున్నాడు. ఆ ఇంట్లో దేవుని యొక్క సన్నిధి లేనప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, నేను దీవిస్తాడు, నేను గొప్ప చేస్తాడు, నిన్ను ఆయన బలపరుస్తాడు అని చెప్పొస్తున్నాడు. ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, దేవుని పట్ల భయం కలిగి ఉండు. ఇది క్రమం కాదు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పవలసినటువంటి ప్రవక్త ఏం ఆశించి ఆ ప్రవచనం పలుకుతున్నాడు? మళ్ళా ఇల్లు ఆ ప్రవక్తను పిలవాలా? మళ్ళా ఇంట్లో వాళ్ళు ఈనండి నిజమైన ప్రవక్త అనాలా? ఆ ప్రవక్త డబ్బులాశించా, ఘనతనాశించా, దండలాశించా, సన్మానాలాశించా, లేదా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎప్పుడు మంచే పలుకుతున్నాడు కనుక మనం కూడా పిలుచుకుందాం మంచే పలుకుతాడని ఆ మంచి కోసం తీసుకుపోతున్నారు అందరూ. బ్రతుకుల్లో చెడు పెట్టుకుని మంచి జరగాలంటే ఎలా జరుగుతుందమ్మా? నిప్పును ఒడిలో పెట్టుకుని కాలకూడదంటే ఎలా ఉంటుందమ్మా? దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అవునా కదా చెప్పండి. మొళ్ళ మీద కాలేసిన తర్వాత గుచ్చుకోకుండా ఉండాలంటే ఎలా కుదురుతుందమ్మా? ఇది దేవుని నియమం, దేవుని సత్యం. కానీ దేవుని మహాకృప చొప్పున ఆయన వైపు తిరిగినప్పుడు అంతా దేవుడు లేనట్టుగానే చేస్తాడు. కానీ ఆయన వైపు తిరిగినదేది, ఆయన మీద ఆనుకున్నదేది, ఆయన చేసిన బలియాగాన్ని నమ్మినదేది? దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలుకుతారు. యాజకులు ఆ అబద్ధ ప్రవక్తల పక్షంగానే ఉంటారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు కూడా పక్క పెట్టేస్తారు. అసలు వాక్యమే వాళ్ళకి అక్కర్లేదు. యాజకులు దేవుని పని చేసేవారు.
ఆ ప్రవక్తల మాటలు నమ్మే వాళ్ళ వెనకాల పడిపోతారు. అసలు లేఖనంలో ఏముంది, దేవుడి చిత్తం ఏముంది, దేవుడి నియమాలు ఏమున్నాయి, దేవుని ఆదేశాలు ఏమున్నాయి, దేవుడు ఎలాంటి వాడు, ఇవేమీ వాళ్ళు పట్టించుకోరు. లేఖనమే దగ్గరికి రానివ్వరు. లేఖనాలు పట్టుకుని చేతుల్లో పట్టుకుని తిరుగుతారు. ఆయన ప్రవచనం చెప్పాడు కనుక లేఖనం మనకు అనవసరం. ఆయన ప్రవచనం చెప్పాడు కనుక మనకు బైబిల్ అనవసరం. ఆయన ప్రవచనం చెప్పాడు కనుక నేను చూడాల్సిన పని లేదు అన్నట్టుగా కొంతమంది కపటాన్ని వదిలిపెట్టకుండా, బుద్ధిహీనత వదిలిపెట్టకుండా ఇంకా దీవెన కావాలి, దీవెన కావాలి, ఈ దైవజనుడు రావాలి, దీవెన పలికి వెళ్ళాలి, ఆ దైవజనుడు రావాలి, దీవెన పలికి వెళ్ళాలి. కానీ మేము బ్రతుకులు మార్చుకోం. మా ఇంట్లో కపటం పెట్టుకుంటాం, మా ఇంట్లో దేవుని భయం లేని వాతావరణంతో ఉంటాం. కానీ దైవజనుడు వచ్చి దీవించి వెళ్ళాలి. ఈ మధ్యాహ్నం దేవుడు అవును అవునంటూ మాట్లాడుతున్నాడు. నా సంఘమా, నా సంఘమా, ఆ ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా మారు మనసు పొందుమా, దేవుని వైపు తిరుగుమా, యెహోవా నిన్ను బలపరుస్తాడు, యెహోవా నిన్ను బ్రతికిస్తాడు, యెహోవా నిన్ను ఫలింపజేస్తాడు, యెహోవా మరలా నీకు ఇచ్చిన మొదటి స్థానాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. ఆయన కనికర సంపన్నుడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. హీ గివ్స్ యూ, హీ రివైవ్ యూ, హీ విల్ రిడీమ్ యూ, he will revive you and he will restore what you have lost. He will speak to you. ఆయనతో మాట్లాడతాడు. he will bring you to the repentance. పశ్చాత్తాప పడేలాగా ఆయన నిన్ను ఆకర్షిస్తాడు. then he will deliver you, నిన్ను విడిపిస్తాడు. ఆ తర్వాత he will revive you, నిన్ను బ్రతికిస్తాడు. ఆ తర్వాత ఆయన నీవు కోల్పోయినది ఎంతుందో అంతా తిరిగి మరలా నీకు ఇచ్చేస్తాడు. హీ రిస్టోర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరిగి ఇచ్చువాడు. ఎంత ఇస్తాడు? ఈ 30 సంవత్సరాలు ఇంత సంపాదించాను, ఇలాగ కోల్పోయాను, ఇందువల్ల దేవుడు రిస్టోర్ చేస్తారంటున్నారు కదా. ఎంత రిస్టోర్ చేస్తారు? మళ్ళా నేను ఆ 20 సంవత్సరాల సంపాదన గురించి అనుకోండి, లేదా ఆధ్యాత్మిక జీవితం అనుకోండి, లేకపోతే మరొకటి అనుకోండి, దేవునిలో మంచి హుషారుగా ఉండే ఆ జీవితం అనుకోండి. ఇంతకాలం నేను ఎలాగున్నాను, అందులోంచి ఇలాగ వచ్చాను, ఇప్పుడు దేవుడు నాకు సమకూరుస్తారంటున్నారు, రిస్టోర్ చేస్తారంటే తిరిగి పోయినది సమకూరుస్తారంటున్నారు. అంటే 1 సంవత్సరం వెనక్కి తీసుకెళ్ళి అది ఇస్తారా? 2 సంవత్సరాల నుంచి నేను కోల్పోయింది ఇస్తారా? 3 సంవత్సరాల నుంచి నేను కోల్పోయింది ఇస్తారా? లేఖనం చెప్తుంది. దేవుని మనకి స్తోత్రం. నీవు ప్రభువులో రక్షించబడిన రోజుకు ఏ మంటతో, ఏ ఆకలితో ప్రభువులో ఎలా ఉండాలని, ఎలా తప్పించాలని ఆయనలోకి వచ్చావో ఆ స్థితికి దేవుడు నిన్ను తెలుసుకొస్తాడు. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఏ మానవుడైతే తన అవిధేయత చేత లోకంలోనికి పాపాన్ని వచ్చేలా చేశాడో, ఒక మనిషి యొక్క అవిధేయత లోకంలోనికి పాపం వచ్చేలా చేసింది. మొదటి ఆదాము. కడపటి ఆదాము ఎవరు? మొదటి ఆదాము చేసిన పాపం వల్ల లోకంలోనికి పాపం, శాపం వచ్చింది. కడపటి ఆదాము యొక్క విధేయత వల్ల శాపం, పాపం కొట్టివేయబడ్డాయి. ఆదాము పాపం చేయటం వల్ల, శాపం వచ్చినందువల్ల కోల్పోయాడు, ఒక పొజిషన్ కోల్పోయాడు. ఏ పొజిషను? ఆదాము పాపం చేయకముందు ఏ పొజిషను? దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, దేవునితో స్నేహం, దేవునితో సంభాషణ, దేవునితో కలిసి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఏలుబడి చేయండి, భూమిని నింపండి. కమాన్. అద్భుతమైనటువంటి ఆ తొలి వాగ్దానం, అదే అనుభవం, అదే సంతోషం, అదే ఆనందం, అదే సహవాసం, దేవునితో కలిసి, దేవునిలా కలిసి హడావడి. మొదటి ఆదాము పాపం చేసినందువల్ల మనిషికి ఆ దేవుని స్నేహం, సహవాసం, ఆ శాంతి, సమాధానం, దేవునితో స్నేహం పోయింది. మరలా లేదు. దేవుడు ప్రయత్నాలు చేశాడు, ఎన్నో చేశాడు. ఇక తానే దిగొచ్చి తన స్నేహం మనకి ఇచ్చేలాగున్నా క్రీస్తుని లోకంలోనికి, క్రీస్తు రూపంలో దేవుడు వచ్చేసాడు. దేవుని మనకి స్తోత్రం. కడపటి ఆదాము యొక్క విధేయత వల్ల మానవుడు ఏం కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో, ఎంతకాలం నుంచి కోల్పోయాడు. చూడండి, ఏమి కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో, ఎంత కాలం నుంచి కోల్పోయాడు. ఎంతకాలం అంటే ఆది కాండం, ఏదేను తోట, మొదటి ఆదాము అవిధేయత,
ఏం కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో, ఎంతకాలం నుంచి కోల్పోయాడో యేసు మళ్ళా అదంతా తిరిగి ఇచ్చేసి ఆ పొజిషన్లోకి నిన్ను నన్ను తీసుకెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ప్రేమ దేవునిది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రవక్తల పెద్ద ప్రవచనములు పలుకెదరు, యాజకులు వారి పక్షంగా వారు చెప్పినట్లే వారితో ఏకీభిస్తూ పరిపాలన చేస్తారు. యాజకులు పరిపాలన కాసేపు పక్క పెట్టండి, అలాగే చేస్తారు పనులు, అలాగే నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టు అన్నమాట. కనుక ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మళ్ళా ఆ 20 వచ్చిన దగ్గరికి వస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇన్ని దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాగ అబద్ధ ప్రవక్తలు ఎందుకు బయలుదేరారు? యాజకులు మళ్ళీ వాళ్ళ పక్షంగా ఉండటం ఏంటి? యాజకులకైనా బుద్ధి లేదా? వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళు ఏదో వచ్చి చెప్పేస్తే అలా చేసేయటమైనా యాజకులు? వాళ్ళకి తెలియాలి కదా వచనం, వాళ్ళకి తెలియాలి కదా దేవుని నియమం, వాళ్ళకి తెలియాలి కదా దేవుని యొక్క యథార్థత ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో, దేవుడు ఏమై ఉన్నాడో. ఇదే మన సబ్జెక్టు. వాళ్ళకి తెలుసుంటే ఇలా చెయ్యరు కదా. తెలుసున్న దానిని వాళ్ళు మర్చిపోవడమే కాదు, తిరుగుబాటు చేశారు. తెలియక చేసింది కాదు. తెలియక చేస్తే తిరుగుబాటు అవ్వదు, అవిధేయత అవుతుంది. కానీ తెలిసి చేశారు, చేస్తూనే ఉన్నారంటే అది తిరుగుబాటు, రెబెలియన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైన వాడాడు కదా దేవుడు, వారు తిరుగుబాటు చేయుచు నా మార్గంలో నుంచి తొలగిపోతున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేయొచ్చు, నా కృపలో నుంచి తొలగిపోతున్నట్టుగా వాళ్ళు బ్రతుకులు కొనసాగిస్తున్నారు అంటూ పై వచ్చిన దగ్గరికి వస్తే ఇలాగ ఎందుకు ఉండాల్సి వచ్చింది? వాళ్ళు అసలు వాళ్ళు అలిపోవటానికి కారణం ఏంటి? అపవాది చెదురుగా ఏదన్నా అన్నాడు, ఎవరో వెండిస్తాన్నారా, బంగారం ఇస్తాన్నారా అని అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే వారికి నా భయము లేదు. అదన్నమాట కారణం. ప్రవచనాలు ఇలా రావటానికి, యాజకులు అలాగ అవ్వటానికి, ఇళ్లలో వాకిళ్ళలో కపటాలు ఉండటానికి, వర్షాలు అకాల వర్షాలుగా కురవటానికి, భూమి పంటనివ్వకపోవటానికి, దీనంతటికి కారణం ఏంటంటే వర్షాలు అదండి ఇదండి అని జాతకాలు గ్రహాలు ఏమేమో చెప్పేసుకుంటున్నారు అందరూ కూడా. కానీ వాళ్ళ దోషాలు, వాళ్ళ పాపాలు, వాళ్ళ అతిక్రమాల వల్ల ఇలాగ లోకం తయారైపోయింది. దేశంలో ఘోర కార్యాలు జరుగుతున్నాయి, బహుఘోర కార్యాలు దేశంలో జరిగిపోతున్నాయి. ఇవన్నీ జరగటానికి, వాతావరణం వెళ్ళలాగా మారిపోవటానికి, ప్రజల స్థితికి రావటానికి, ఇంత కపటం ప్రజల్లో వచ్చేయడానికి గల కారణం వారికి నా పట్ల భయమో లేదు, పోయింది. ఈరోజు ముగించుకుంటే ఈ మాట చెబుదాం. ఈ మాటలన్నీ ఎవరి గురించి? ఆ తరము, లేకపోతే ఈరోజు ఈ మాటలు మాకు అన్వయించుకోవాలంటే మాకు కూడా అర్థం అవ్వాలి కదా. ఏ తరం గురించి? నిన్ను ఎరిగినవారా, ఎరుగనివారా, సున్నతి పొందినవారా, సున్నతి లేనివారా, ఐగుప్తీయుల, ఫిలిస్తీయుల, యెబూసీయుల, మోయాబీయుల, హివ్వీయుల, వీళ్ళు నా ప్రజలు అని నువ్వు పిలవనివారా అంటే చదువుకున్నాం కదా, నా ప్రజలు దారి తప్పారంటున్నాడు. దారి తప్పిన వారిని నేను దారిలో తీసుకొచ్చాను, దారి చూపించాను, ఇది దారి అన్నాను, పాలు తెలపరించే దేశంలోకి నడిపించాను. ఎవరయ్యా ప్రజలు? 20వ వచనం పై వచ్చేస్తే ప్రజలు ఎవరో చెప్పేస్తున్నాడు. నా ప్రజలు ఎవరయ్యా? వాళ్ళు యాకోబు వంశస్థులతో ఇలా చెప్పు ఇర్మియా, ఓ ప్రవక్త, యెహోవా సెలవిస్తున్నాడని పోయి చెప్పు. ఎవరు వాళ్ళు? ఏ జాతి, ఏ వంశం? దేవుని ఎరిగినవారా, ఎరుగునవారా? యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యాకోబు ఎవరు? యూదా ఎవరు? దేవునిని ఎరిగినవారు. అబ్రహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబులో నుంచి 12 గోత్రాలు. దేవుని మనకి స్తోత్రం. ఆ గోత్రాలు ఒక గోత్రం యూదా గోత్రం. యూదా అంటే స్తుతి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. యాకోబు వంశస్థులకు, అయ్యో దేవుడా, నేను యాకోబు దేవుడని చెప్పుకున్నావు కదా, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఎంత అతిశయంతో చెప్పావయ్యా దేవా. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరికీ అదే జ్ఞాపకం చేసేవాడివి. నేను యాకోబు దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి.
ఎంత మురిపెంగా చెప్పుకునేవాడువో, ఎంత ముద్దుతో చెప్పుకునేవాడువో, ఎంత అతిశయంతో చెప్పేవాడువో. ఆ యాకోబు గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు దేవా. అవును, మాట్లాడాల్సి వచ్చింది. యాకోబు వంశస్థులకు, అంటే దేవుని ప్రజలని పిలువబడుతున్న వారికి ఈ మాట తెలియచేయండి. యూద వంశస్థులకు స్తుతించే వారికి, స్తుతించుట కొరకు దేవుని చేత పిలువబడిన వారికి, యాజక సమూహమునకు ఈ సమాచారం చాటించండి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూఢులరా, యెహోవా మాట వినండి. దేవుని మనకి స్తోత్రం. ఆ రోజు మాటే మనల్ని ఏమంటలేదులేండి. యేసయ్య ప్రేమ కదా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులే స్తోత్రాలు చెబుదాం. ఇక మన కోసం కాదులేండి. అమ్మ డమ్మ 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 గదిమేసింది అనుకోండి, పిల్లోడు బిక్కముఖం పెట్టేసాడు అనుకోండి, ఇంక ఏడవకూడదు ఒకటే తర్వా అనుకోండి, ఇంక అమ్మ ముఖం చూసి తట్టుకోలేక నేను కాదురా అన్నయ్య నేను కాదురా దా. ఈ కిటికీలన్నీ మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. దాదాపు కొట్టినంత పని చేసేటప్పటికీ నిజంగానే ఆ కొట్టేటటువంటి తప్పు పని చేశాడు కనుక చెయ్యెత్తి కర్ర తీసి కళ్ళు ఎలా చేసి, నీ పని నాన్న రాని చెప్తానేటప్పటికి బెక్క చచ్చిపోయి కళ్ళలో బెదురు వచ్చేసి, అమ్మ అయితే చిన్న దెబ్బేసి మళ్ళీ నూనె రాసేస్తుంది, నాన్న అయితే దెబ్బేసి గడప బయట కట్టేస్తాడు. బిక్క చచ్చిపోతాడు. ఇంకా ఆ అరుపులు అన్నీ చూసి ఇలా బిక్కబెట్ట, నేను కాదులే అన్నయ్యని, రే పో నువ్వు అలా బయట పో అంటది కదా. అన్నట్టుగా కాదు సుమ. ఏమో సంఘం గురించి మాట్లాడుతున్నాడేమో దేవుడు. సంఘం గురించి ఈ ఆలోచనలు, ఈ ప్రత్యేకమైన పదాలు సంఘం గురించి మాట్లాడుకోకూడదు అనుకుంటే నీకు ఇష్టం లేకపోతే వద్దు. కానీ నాకు ఎందుకో అనిపిస్తూ ఉంది, అబద్ధ ప్రవక్తలు, యాజకుల యొక్క బ్రతుకు, అబద్ధ ప్రవక్తల బ్రతుకు, క్రైస్తవులలో ఉన్న కపటాలు ఆ రోజు తరాల్లాగా వచ్చేసింది. కానీ ఈరోజు యేసు మనకు కాపరిగా ఉన్నాడు గనక, మనకు విజ్ఞాపన చేస్తున్నాడు గనక దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్ అస్, గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్. ఆయన ఆహ్వానిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. అంగీకరించడమే కాదు, నా ఆస్తిలో భాగం మరలా నువ్వు తీసుకో అంటున్నాడు. చిన్న కొడుకు వస్తే ఏం చేశాడు, అదే చేస్తున్నాడు దేవుడు. ఎవరిని బట్టి? యేసుని బట్టి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయండి, యూదా వంశస్థులకి సమాచారం చాటించండి. కన్నులుండియు చూడటం లేదు, చెవులుండియు వినటం లేదు, అలాగున్నట్టు వివేకము లేని వారుగా నా ప్రజలు తయారయ్యారు. మూఢులైపోయారు నా ప్రజలు. అయ్యయ్యో, ఆ రోజైతే దేవుడు అంటున్నాడు, శిక్షింపకుండా ఉంటానా, బుద్ధి చెప్పకుండా ఉంటానా, ఇలా వదిలేస్తానా నా ప్రజలను? ఆ రోజు అన్నాడు. ఈరోజు అనటానికి యేసు ప్రక్కన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఈ యేసు పరిశుద్ధాత్ముడు కలిసి అయ్యా అని మనం ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్ముడు కూడా అయ్యా అంటాడు, యేసు ప్రభు కూడా అయ్యా అంటాడు. అసలు ఉగ్రత లేదు దేవుని దగ్గర, ప్రేమ 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 ప్రేమందుకు దాన్ని మనం పెంచుకోకూడదట. ఏం చేయాలి చెప్పండి? యేసయ్యా మన్నించు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మాధుర్యాన్ని ప్రతిరోజు మనం అనుభవించాలంటే కమింగ్ బ్యాక్, సేయింగ్ సారీ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. ఆయన వైపు తిరగాలి, సారీ చెప్పాలి, ముందుకు సాగిపోవాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈయన? దేవుని గురించి. ఏం కలిగి ఉండాలట? వీరికి నా పట్ల భయము లేదు. భయం లేదని లేదు అక్కడ. దేవుడు కోపంతో అంటున్నాడా, వేదనతో అంటున్నాడా, బ్రతిమాలుతున్నట్టు అంటున్నాడా అనేది మన ఇష్టం. నీవు ఎలా ఊహించుకుంటావు? నాకు భయపడరా అంటున్నాడన్నమాట. కోపంగా అంటున్నాడన్నమాట. అంటే ఒకలాగా నా జీవితం ఉంటుంది. బ్రతిమలాడుతున్నట్టుగా, అమ్మ నా మాట వినవేరా, నేనంటే భయం లేదురా నీకు అని అమ్మ నీ మాటలాగా, నేనంటే భయపడవా బాబు, భయపడరా బాబు అని బ్రతిమలాడుతున్నాడు. ఆయన భయపడేలాగున, భయము తోచేలాగున కనీసం ఆ స్థాయిలో అయినా దేవుడు మాట్లాడ్డా. దేవుని మనకి స్తోత్రం. నాన్నొచ్చి కుర్రోని అడుగుతాడు, ఒరే నేనంటే భయపడరా బాబు భయపడరా బాబు. ఈదులో వాళ్ళందరూ నా గురించి ఈడేమన్నా అంటున్నారు, భయభక్తులు చెప్పలేదంటున్నారు. బతిమాలి వ్యవహారం ఉంటుంది కదా, నేను నమ్ముతున్నాను. బతిమాలుతూ భయపడరని అంటలేదు అక్కడ దేవుడు. భయము కలిగి ఉండండి. దేవుని మనకి స్తోత్రం. భయం ఎప్పుడైతే పోతుందో, ఇదిగో కాలాలు మారిపోతాయి, వాతావరణాలు మారిపోతాయి, లోగిళ్ళు మారిపోతాయి,
ప్రవచనాలు మారిపోతాయి, ప్రవక్తల డ్యూటీలు మారిపోతాయి, యాజకుల యొక్క ఉద్దేశాలు మారిపోతాయి. అస్సలు మార్పు వచ్చేస్తుంది. ఇదే దేవుని సేవ, ఇదే దేవుని నడిపింపు, ఇదే దేవుని పిల్లలు అని అందరూ కూడా ముక్కును వేలేసుకునేలాగున వచ్చేస్తాయి రోజులు. కనుక ఈ అంచె దినాల్లో దేవుని పట్ల ప్రేమ కలిగి, భయము కలిగి, ప్రభువును మహిమపరిచి, ప్రభువును ఘనపరచుటకు సంఘము తన మనసుని నడుమును కట్టుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పట్ల నేను భయం కలిగి ఉండాలి అనే స్పృహలోనికి సంఘం రావాలి. దేవుని నేను నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాలి అనే స్పృహలోనికి సంఘం రావాలి. నన్ను మహిమలోనికి తీసుకువెళ్ళే దేవుని నేను బ్రతికున్నంతకాలం మహిమపరచాలి, అది నా బాధ్యత, అదే నిజమైన కృతజ్ఞత అనే తాత్పర్యంలోనికి సంఘం రావాలి. ఆ సత్యం సంఘం తెలుసుకుని ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకు భయపడాలి? అక్కడ సముద్రం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. మరొక చోట మరి దాని గురించి, ఇలాగున్న ఈ స్థితి, ఈ స్థాయిలో నిన్ను కన్నానురా బాబు, నాన్నను, నాకు భయపడరా అని కొడుకుతో చేతులు పట్టుకుని బతిమలాడుతున్నట్టుగా నాన్న అంటే ఇంకా చెలరైపోతాడు కొడుకు. అవునా కదా చెప్పండి. నేను కన్నానురా బాబు, నా మాట వినరా అని చేయబట్టుకుంటుంటే వాడేం మాట వింటాడు? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేను తండ్రినైతే, నేను నిజంగా ప్రేమించే తండ్రినైతే, నా కొడుకును ప్రేమించే తండ్రినైతే, వాడు నాకు పుట్టినవాడైతే, వాడు నన్ను కూడా నాన్నగా గుర్తించినట్లయితే, నాన్నగా నన్ను గౌరవిస్తున్నట్లయితే, నేను ఎవరినైతే అలాగున ప్రేమిస్తానో వారిని క్రమశిక్షణలో పెడతాను. బికాజ్ ఐ యామ్ డాడీ. దేవుని మనకి స్తోత్రం. నేను తండ్రిని. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. హోలీ. మోకరిల్లు కలిగితే మోకరిల్లుదాం, లేదంటే అలాగ తల వంచుదాం, 2 చేతులు జోడిద్దాం. ఆ రోజు ఇర్మియా కాలంలో, ఇర్మియా దినాల్లో యెహోవా దేవుడు ప్రకటించు, వెళ్ళి చెప్పు, నా జనులు మూర్ఖులైపోతున్నారు, అయిపోయారు, తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళలో దేవుని భయం లేదు, గౌరవం కూడా లేదు వాళ్ళకు, ఆ విజ్ఞత కూడా లేదు వాళ్ళల్లో. మూఢులైపోయారు వాళ్ళు. వెళ్ళు ఇర్మియా, నా మాటగా చెప్పు, యాకోబు వంశస్థులతో చెప్పు, యోధా వారితో చెప్పు, నా ప్రజల వాళ్ళు, నన్ను ఎరిగిన వారు, వాక్యం ఎరిగిన వారు, నా నడిపింపు ఎరిగిన వారు, నాకేది ఇష్టమో ఏది ఇష్టం కాదో ఎరిగిన వారు, మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటున్నవారు, మేము దేవునిని ఎరిగిన, దేవునిని కలిగిన ప్రజలము, మా దేవుడు యెహోవా పరిశుద్ధులని కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. మాట వరుసకైతే అలా ఉంటున్నారేమో కానీ వాళ్ళ జీవితాలు చూస్తే తిరుగుబాటు కనిపిస్తూ ఉంది. వాళ్ళ జీవితాలు చూస్తుంటే అవిధేయత తీవ్రతమైపోయింది. నేనేమై ఉన్నానో వాళ్ళు మర్చిపోయారు, నేను ఎలాంటి వాడినో వాళ్ళు మర్చిపోయారు. సముద్రములకు ఆదేశము ఇచ్చి హద్దులు పెట్టినవాడను, ఆకాశము నిర్మించి నక్షత్రములను, సూర్య చంద్రులను ఆయా స్థలాల్లో ఆదేశమిచ్చి ఉంచినవాడను, ఎలా ఉండాలో, ఎలా క్రమంగా ఉండాలో ఆదేశమిచ్చిన వాడను. ఇంత గొప్ప దేవుడను, ఇంత మహిమగల దేవుడను, ఇంత ప్రభావం కలిగిన దేవుడను, ఇంత శక్తి కలిగిన దేవుడను, నాకు భయపడరా? ప్రభువా, ఆ రోజు ఇర్మియా ద్వారా ప్రజలకు ఆ మాట నువ్వు చెప్పిస్తున్నావు. నాకు భయపడరా? ఇలాంటి వాడినైనా నేను
నాకు భయపడరా? దేవా, ఈరోజు సంఘానికి తెలిసినది, విశ్వాసులకు తెలిసినది, ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకుంటాను, మాకందరికీ తెలిసింది. ప్రేమ, దయ, జాలి, కనికరం, క్షమాపణ, ఆదరణ, ఓదార్పు, అవునయ్యా. కానీ మా ఆధ్యాత్మిక జీవితాలు చూస్తే, మా సాక్షి జీవితాలు చూస్తే సరిచేసుకునే ప్రయత్నం లేదు, సరిదిద్దుకునే ప్రయత్నం లేదు, పశ్చాత్తాపపడే ప్రయత్నం లేదు, తిరిగిన వైపు తిరిగే ప్రయత్నం లేదు. ఆధ్యాత్మికంగా తగ్గిపోతున్నాను అని తెలిసిన, ఆత్మీయంగా చల్లారిపోతున్నాను అని తెలిసిన, దేవునితో నడవలసిన నేను, దేవునితో ఉండవలసిన నేను, దేవునిలాగే ఎదగవలసినటువంటి నేను, క్రీస్తు రూపం కలిగి ఉండాలని ఆశ కలిగి ఉపవాస ప్రార్థనలతో గోజాడవలసినటువంటి మేము ఏమో దేవా, భయం లేదా? యేసు ఆ రోజు నువ్వు చెప్పావు, దేవునికి భయపడండి అని శిష్యులతో. యోహాను ద్వారా ఆ చివరి దినాల్లో నువ్వు ఏం చెప్పిస్తావో, దూతను పంపించి ఎలాగున ఆకాశంలో ఎగురుతూ చెప్పిస్తావో, ఆ దర్శనములు నువ్వు చూపించినది యోహాను వ్రాయిగా ఈరోజు మేము మరొకసారి చూస్తున్నాం. యెహోవాకు భయపడుడి, సర్వజనులారా ఆయనను మహిమపరచుడి, సమస్త ప్రజలారా ఆయనకు నమస్కారం చేయుడి. అవి మేము చేయాలంటే, అలాగని మేము ఉండాలంటే, అలాగ చేయాలి, అలా ఉండాలనే ప్రయత్నం కనీసం మేము ప్రారంభించాలంటే నువ్వు ఏమై ఉన్నావో మాకు తెలియాలయ్యా. నీ శక్తి ఏంటో, నీ బలమేంటో, నీ జ్ఞానమేంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీ మంచితనమేంటో, నీ ప్రేమేంటో, నీ కనికరమేంటో, ఆ తీర్పు తీర్చే నీ విధానమేంటో, నీ నిజాయితీ ఏంటో, నీ సత్యమేంటో మేము ఎరిగిన వారముగా ఉండాలి దేవా. కనుక ఆ రోజు యాకోబు వంశస్థులు ఉన్నట్టుగా కానీ, ఆ రోజు యూదా వారు ఉన్నట్టుగా కానీ మేము ఉండము దేవా. ఆ స్థితి, ఆ పరిస్థితి మాలోనికి రాకుండా చూసుకుంటాం తండ్రి. దేవా, అంచె దినాలు, అపాయకరమైన దినాలు మాకు బోధిస్తున్నావు, తొలిపాఠాలు నేర్పిస్తున్నావు. మేము విధేయత చూపించాలన్నా, ఆరాధించాలన్నా, నమస్కారం చేయాలన్నా, ఒక సహవాసంగా ఉండాలన్నా, నీ కొరకు మహిమకరమైన సాక్ష్యాలు కలిగి ఉండాలన్నా, ఆత్మలు సంపాదించాలనే భారం మాలో ఉండాలన్నా, క్రీస్తు నీలాగా మేము తయారవ్వాలనే జిజ్ఞాస మాలో మంటలాగా పుట్టాలన్నా, మాలో నీ పట్ల పూజ్యభావమే కాకుండా, నీ పట్ల భక్తి ప్రేమలు మాత్రమే కాకుండా, నీ పట్ల దేవుడు అని, మహాదేవుడు అని, మహోన్నతమైన స్థలములలో నివాసం చేసే పరిశుద్ధుడవైన దేవుడు అని భయభక్తులతో సేవించుటకు మాకు నేర్పించండి. భయభక్తులు కలిగి ఉండుటకు మాకు నేర్పించండి. ఆ భయభక్తులు లేని విశ్వాస జీవితంలో విధేయత లోపిస్తుందయ్యా. భయభక్తులు, ప్రేమ లేని జీవితాల్లో నీ మాటకు లోబడని మనస్సులు పెరిగిపోతాయి తండ్రి. భయం ఉండాలి, నీ పట్ల ప్రేమ ఉండాలి. అవి రెండు ఉన్నప్పుడు మేము లోబడతాము, ప్రతిదానికి లోబడతాము. లోబడుట మహభాగ్యమని ఎంచుకుంటాం. లోబడుట కృతజ్ఞతగా మేము భావిస్తాం. నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండుటయే నేను లోబడుట దేవా అని మేము చెప్పుకొనున్నట్టు మాకు సహాయం దయచేయండి. నేర్పించుము తండ్రి, బలపరచుము తండ్రి. నీ రూపులోనికి ఈ సహవాసమును, ఈ సంఘమును మార్చండి తండ్రి, మలచండి తండ్రి, ఇంకను చెక్కండి తండ్రి, పవిత్రపరచండి తండ్రి. ఇదిగో మేము నీ పిల్లలము, నీవు మా దేవుడవు, నీ పాద సన్నిధికి వచ్చాము. నువ్వు నాయన ప్రత్యేకమైన రీతిలో మమ్మలను నీ అగ్నికి సమీపంగా వచ్చేలా చేస్తున్నావు.
నీతో నడిచే ఆ కృప అనుభవం మాకు ఇస్తున్నావు. రాబో ఆ దినాలలో కూడా అంతకంతకు నీకు దగ్గరగా, అంతకంతకు నీవు మా దగ్గరగా, అంతకంతకు అభిషేకమునకు దగ్గరగా, అంతకంతకు అభిషేకం మా మీదకి దిగువచ్చుచున్నట్టుగా కొడవరి వర్షం, తొలకరి వర్షం, పదే పదే ఆత్మవర్షాన్ని మా మీద కుమ్మరిస్తూ స్వామి నీ రూపులోనికి మమ్మల్ని మలచండి, మార్చండి. ఈ మధ్యాహ్నం వల్ల చెప్పుకుంటున్నాం తండ్రి, మా ఇంట్లో వారందరూ క్రైస్తవులు అయి ఉండొచ్చు, మా ఇంట్లో వాళ్ళందరూ నేను నమ్ముకున్న వారు అయి ఉండొచ్చు, మా ఇంట్లో వారందరూ కూడా నేను ఆరాధించేవారు అయి ఉండొచ్చు. కానీ ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి సమర్పణ వారిదే, ఎవరి పట్టుదల వాళ్ళదే, ఎవరి యొక్క అంగీకారం వాళ్ళదే, ఎవరు దేవునితో నడవాలి, నేను దేవునితో నడవాలనే ఆశ ఎవరికి వారిదే. ఆశ నాలో చల్లారిపోకుండా చేయండి. అందరితో ఉన్నా, అందరూ నా వారిగా ఉన్నా, నేను అందరి వారిగా ఉన్నా, ఈ ఆశలో మాత్రం అందరికన్నా ముందుంటాను, ఈ ఆసక్తిలో అందరికన్నా ముందుంటాను, ఈ పట్టుదలలో అందరికన్నా ముందుంటాను. నేను యేసుతో నడవాలి, యేసు నాతో నడవాలని ఆ ప్రత్యేకమైన ఆసక్తి అంతకంతకు మాలో ఎక్కువయ్యేలాగున్న పరిమాణం పెంచండి. ఈ ప్రార్థన ఆలకించండి. ఆటంకాల అభ్యంతరాలు చేసి అపవాది క్రియలు లయపరచండి. ఆసక్తిని చల్లారిపోయేలాగా చేసే అపవాదికి అబద్ధాలన్నీ కూడా కూల్చివేయండి స్వామి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.